సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి. ఆమేన్. దేవుని కోపం వస్తుందా పాస్టర్ గారు? వస్తుంది. దేవుడు ప్రేమామయుడు, కరుణామయుడు, కృపామయుడు, దయామయుడు. నిజమే, కాదని అంట్లా. అట్ ద సేమ్ టైం అదే సమయంలో నేను రోషము కలిగిన దేవుడును అన్నాడు. మీ నాన్న మంచోడే, ప్రేమమయుడే, అన్నీ కొని పెడతాడు, కావాల్సింది ఇస్తాడు. నువ్వు మాట అనకపోతే అవునా కదా, నువ్వు మాట అన్నని చెప్పు, నీ తండ్రి నీకు ప్రేమమయుడే. నువ్వు నీ తండ్రి మాట వినకపోతే అప్పుడు చూపిస్తాడు ఆయన యొక్క గుణలక్షణం ఏంటో. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే పిల్లరా, మన దేవుడు కూడా ఆయన మాట మనం వినినంతసేపు ఆయన ప్రేమమయుడే. మనకి నీవు అడిగినవన్నీ ఇస్తూ ఉంటాడు. ఎప్పుడైతే నీవు ఆయన మాట వినకుండా ఉంటావో, ఆయన మాటను జవదాడుతావో, ఆయన మాటను మీరి నీ ఇష్టానుసారంగా జీవిస్తావో, అప్పుడు ఆయన నీకు ప్రేమమయుడు కాదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. 1 year బ్యాక్ జపాన్ అతలాకుతలం అయిపోయింది. 1 month బ్యాక్ చైనా భయంకరమైనటువంటి విపత్తు, వియత్నాంతో సహా విలయతాండవం సృష్టించింది. 1 day బ్యాక్ అమెరికా ఫ్లోరిడా. హల్లెలూయా, 1 day బ్యాక్ అమెరికా భయానకమైనటువంటి వరదకి, తుఫాన్లకి, వాయుగుండాలకి 280 కిలోమీటర్ల వేగముతో అతలాకుతలమైపోయినటువంటి పరిస్థితి. 1,00,000 ఇళ్ళకి పైగా నేలమట్టమైపోయిన పరిస్థితి. 43 మంది చనిపోయారు. లక్షల డాలర్లు వాళ్ళకి నష్టము వ్యాపించింది. 100 years బ్యాక్ కూడా ఇలాంటి విపత్తు అన్నడు జరగలేదు అని అమెరికాలో ఉన్నటువంటి ప్రజలు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు ఇటువంటి వైపరీత్యాలు ఈ ప్రపంచాన్ని తాకుతున్నాయి అంటే, మనుషులు ఏం చేస్తున్నారంట, వాళ్ళు దుర్నీతి చేత సత్యమును అడ్డగించుచు. యోహాను 17:17 ప్రకారం సత్యం అనగా ఏమిటో కాదు కానీ నీ వాక్యమే సత్యము, వాక్యమే దేవుడు. వాక్యమే సత్యము, సత్యమే వాక్యము, వాక్యమే దేవుడు. అమెరికాలో వాళ్ళు దేన్ని అడ్డగిస్తున్నారు? వాక్యమును అడ్డగించారు, దేవుణ్ణి అడ్డగించారు వాళ్ళు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. వింటున్నారా పిల్లరా? ఎన్నడూ కూడా అమెరికాకు ఒక అద్భుతమైనటువంటి పేరు ఉందండి. ఏంటంటే, మన యేసుక్రీస్తు ప్రభువుని అమెరికా దేవుడు అన్నారు. మన యేసు ప్రభువుని ఏమన్నారు? అమెరికా దేవుడు అన్నారు. కానీ ఒక అమెరికా దేవుడు కాదండి ఆయన, ఒక ఆఫ్రికా దేవుడు కాదండి, ఒక ఆస్ట్రేలియా దేవుడు కాదండి ఆయన. సర్వలోకమునకు దేవుడు ఆయన. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కానీ అంత గొప్ప బిరుదు అమెరికా తెచ్చుకుందంటే ఆ పేరుని నిలబెట్టుకోలేకపోయింది ఈరోజు. ఆమేన్. కనుక పిల్లరా, ఎవరి మీదకి ఈ దేవుని ఉగ్రత అనేది వస్తుందంటే, ఎవరైతే దుర్నీతి చేత వాక్యమును అడ్డగిస్తున్నారో, సత్యమును అడ్డగిస్తున్నారో, వారి మీదకి దేవుని కోపం. దేవుని కోపము ఎక్కడి నుంచి వస్తుంది? పరలోకము నుండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక పిల్లరా, మరి నిజముగా చూడండి, ఎందుకు దేవుని కోపము మనుషుల మీద వస్తూ ఉన్నదంటే, వారు నీతి తప్పి జీవించటం వలన, భక్తిహీనులుగా జీవించటం వలన, దేవునికి అవిధేయులుగా జీవించటం వలన, దేవునికి విరోధముగా జీవించటం వలన. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కనుక పిల్లరా, చర్చికి వెళ్ళినంత మాత్రాన భక్తిపరులు కాదు అంటున్నాడు. ఆమేన్. బైబిల్ పట్టుకున్న వాళ్ళందరూ పరిశుద్ధులు కాదు అంటున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక.
కనుక ప్రియులారా, నేటి సమాజంలో మనుషులు ఎలా ప్రవర్తిస్తున్నారంటే మృగాల వలె ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే మృగాలకైనా నీతి ఉన్నది, మృగాలకైనా మనస్సు ఉన్నది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక దుప్పి, ఆ లేడీ అంటారు కదా, అది అడవిలో ప్రసవిస్తూ ఉన్నది. ప్రసవిస్తూ ఉన్నటువంటి సమయంలో ఒక పులి, చిరుత పులి దానిని వేటాడదామని వెళ్ళింది. అది వెళ్ళేటప్పటికి వెంటనే అది ఆ పిల్లను ప్రసవించి పరుగెత్తుకుని వెళ్ళిపోయింది ప్రాణాలు కాపాడుకోవడం కోసం. అలా ప్రసవించింది, అలా లేచి ప్రాణాలు కాపాడుకోవడం పరుగెత్తుకెళ్ళిపోయి ఆ పొదల్లో దాక్కుని తన పిల్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నది. ఈ చిరుత పులి వచ్చి అప్పుడే పుట్టినటువంటి పిల్ల దగ్గరకు వచ్చి తిందామనుకుంటుంది. కానీ తన మనసు ఏమనిపిస్తుందో తెలుసా? అది ఇప్పుడే పుట్టింది, దానికి తల్లి ప్రేమ అంటే ఏంటో తెలీదు అని అది ఆలోచన చేసి ఒక్కోసారి పట్టుకుంటుంది, వచ్చి పీక పట్టుకుంటుంది. కానీ తినాలనిపించట్లేదు, దానికి ఆకలితో ఉన్నది, కరకరలాడుతుంది, తినాలని చూస్తుంది కానీ తినట్లేదు. దగ్గరే ఉన్నది, దాని ఒంటి మీద ఉన్నటువంటి ఆ యొక్క పైన ఉంటుంది కదా జిగురంతా కూడా, దాన్ని అంతా కూడా శుభ్రంగా తుడిచింది. దాన్ని చక్కగా ఆలనా పాలన చూసుకుంటూ ఈ పులే దాన్ని పెంచుతూ ఉన్నది. హల్లెలూయా. చూసారా? అది మీరు చూడలేదా? చూడలేదు ఎవరన్నా? మీరు చూసారా? ఓకే, ఇద్దరు ముగ్గురు ఉన్నారులే మాకు సాక్షులు, చూశారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. పిల్లలు చూడండి, ఎంత నీతి కలిగి ఆ చిరుత పులి తన యొక్క చంటి బిడ్డను, చిన్న పిల్లను, తన పిల్ల కాదది, వేరే దాని యొక్క పిల్ల, కానీ ఆ పిల్ల మీద ఉన్న తల్లి ప్రేమ తను చూపించింది. కానీ ఒక మనిషికి కూడా ఇలాంటి ప్రేమ లేకపోయింది ఈరోజు. చిన్న బిడ్డలండి, 6 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, 4 సంవత్సరాలు చిన్న పిల్లలను పాడు చేస్తున్నారండి. భయంకరమైనటువంటి వార్తలు మనం వింటూ ఉన్నామండి. ఎక్కడో కాదండి, దూరం కాదండి, ఇక్కడిక్కడే విజయవాడ, హైదరాబాదు, ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ యవన చిన్న పిల్లలండి, వాళ్ళు 4 సంవత్సరాలంటే 5 సంవత్సరాలు, 7 సంవత్సరాలు చిన్న పిల్లలను పాడు చేస్తూ మనుషులు ఎలా ప్రవర్తిస్తున్నారంటే ఈరోజు మృగాల వలె ప్రవర్తిస్తున్నారు. మనిషికి దేవుడు మనస్సాక్షిని పెట్టాడు, మనిషికి దేవుడు మనస్సాక్షిని పెట్టాడు. కనీసం వాళ్ళకి మనస్సాక్షి కూడా లేదు. మృగానికంటే మనస్సాక్షి లేదు. తల్లి ఎవరో దానికి తెలియదు, పిల్ల ఎవరో దానికి తెలియదు, మృగానికి తెలియదు, కానీ నీకు మనస్సాక్షి పెట్టాడు దేవుడు. తల్లి ఎవరో తెలుసు నీకు, తండ్రి ఎవరో తెలుసు నీకు, పిల్ల ఎవరో, చెల్లి ఎవరో తెలుసు నీకు. దేవుడు మనస్సాక్షిని పెట్టాడు. అయినను నీవు ఎలా ప్రవర్తిస్తున్నావు? మృగము వలె ప్రవర్తిస్తూ ఉన్నావు. కాబట్టే పిల్లరా, దేవుని ఉగ్రత ఎవరి మీదకు వస్తుందంటే భక్తిహీనుల మీదకి దేవుని ఉగ్రతను దేవుడు పంపిస్తూ ఉన్నాడు. అది ఒక సమాజం అవనివ్వండి, గ్రామం అవనివ్వండి, పట్టణం అవనివ్వండి, దేశం అవనివ్వండి, ప్రపంచం అవనివ్వండి, ఏదైనా కానివ్వండి, దుర్నీతి చేసి జరిగించేటటువంటిది ఏదైనా కానివ్వండి, దాని మీదకి దేవుని ఉగ్రత దిగి వస్తుంది అన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కొన్ని వేల సంవత్సరాలుగా దేవుని గూర్చి, ఆయన గుణ లక్షణాలను గూర్చి, ఆయన ప్రేమ తత్వాన్ని గూర్చి అనేక మంది దైవ సేవకులు తమ జీవితాలని పణముగా పెట్టి మానవులుగా బ్రతకాలని, మనుషులుగా జీవించాలని, మానవులు దేవుని వలె జీవించాలని, మానవులు ఒక మంచి మనుషులుగా, మంచి ప్రవర్తన కలిగినటువంటి వారుగా జీవించాలని వారిలో పరివర్తన తీసుకురావడానికి దైవ సేవకులు తమ జీవితాన్ని త్యాగం చేసుకొని సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు కొన్ని వేల సంవత్సరాలుగా. దేవునికి స్తోత్రం. అయినను నేటి సమాజంలో ఉన్నటువంటి మానవులు తమ జీవితాలను మార్చుకోకుండా మనుషులు మృగాల వలె ప్రవర్తిస్తూ ఉన్నారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతి మనిషికి మానవత్వం ఉండాలి. దేవుడు దైవత్వాన్ని కలిగి ఉన్నాడు, దేవుడు దైవత్వాన్ని కలిగి ఉన్నాడు, మానవుడు మానవత్వాన్ని కలిగి ఉండాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. మానవుని యొక్క భక్తిహీనత వల్లే దేవునికి కోపం వస్తుంది. మానవుడిని దేవుడు తన స్వరూపములో సృజించాడు. కాబట్టి మానవుడికి ఏ స్వరూపం రావాలంటే దేవుని స్వారూప్యమే రావాలి, దేవుని పోలికలే రావాలి, దేవుని స్వభావమే రావాలి, దేవుని గుణలక్షణాలే రావాలి.
అప్పుడే నువ్వు దేవుని కుమారుడువు కుమార్తెవు అనబడతావు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిశ్చయముగా చూడండి, కొందరు ఏం చేశారంటే భ్రష్ట మనస్సు కలిగిన వారై వారు చేయరాని కార్యాలు చేస్తూ దేవుని దృష్టికి విరోధులై, ఆమేన్, హల్లెలూయా, వారి జీవితాలను జీవిస్తున్నారు. మనిషి చెడిపోవడం చాలా సులభం, మనిషి బాగుపడడం చాలా కష్టం. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఒక భక్తుడు అంటున్నాడు, నరకంలో సీటు సంపాదించడం చాలా ఈజీ, పరలోకంలో సీటు సంపాదించడం చాలా కష్టమంట. నరకంలో సీటు సంపాదించడం చాలా ఈజీ అంట. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కానీ పరలోకంలో సీటు సంపాదించాలంటే చాలా కష్టపడాలంట. ఒక మనిషి చెడిపోవడానికి ఎంతో సమయం పడదు, ఒక మనిషి బాగుపడడానికి ఎంతో సమయం పడుతుంది. ఆమేన్. మంచి చెడులకు ఉన్నటువంటి వ్యత్యాసాన్ని చూడండి పిల్లరా. కాబట్టి దుర్నీతి చేత, చదవండి ఆ మాట, దుర్నీతి చేత సత్యమును అడ్డగించుచు మనుషుల యొక్క, చూసారా, భక్తిహీనత అనేది మనుషులకే ఉన్నది. ఇలా భక్తి చేయాలని జంతువుల్లో లేదు, భక్తి జీవితం అనేది జంతువులకు లేదు. అవునా కదా? కానీ ఆ పంది ఎందుకో అలా వెళ్ళిందంట, గుడి చుట్టూ తిరుగుతుందంట. ఆ పంది ఎందుకో వెళ్ళిందంట గుడి చుట్టూ. మరి దానికి పెచ్చొచ్చిందో ఏం వచ్చిందో 3 సార్లు తిరుగుతుంటే ఆ పందికి భక్తి ఎక్కువైపోయిందంట. దేవునికి స్తోత్రం కలుగును. ఇప్పుడు జనులందరూ కూడా వచ్చి ఆ పందికి మొక్కడం మొదలుపెట్టారు. ఆమేన్. చూసారా పిల్లరా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. గొర్రెలను మేపుకుంటున్నటువంటి ఒక కాపరి దగ్గరికి, ఆ పొలంలోకి ఎట్టొచ్చిందో తప్పిపోయి ఒక కోతి వచ్చింది. ఆ కోతి వస్తే ఆ భార్యాభర్తలు ఇద్దరు ఏం చేశారంటే వాళ్ళు తినే అన్నంలో కొంచెం పెట్టారు, వాళ్ళు తినే ఆహార పదార్థాలు కొన్ని రొట్టె ముక్కలు అయ్యి ఇస్తే అది కూడా వాళ్ళతో తిని అలా అలవాటు అయ్యి 2-3 రోజులు ఇంకా వాళ్ళతోటే పాటు ఉండిపోతే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ఇక వాళ్ళతో పాటు అది సహవాసం చేస్తూ ఉండగా వాళ్ళు ఇచ్చిన సాక్ష్యం ఏంటో తెలుసా? సాక్షాత్తు ఆయనే మా మధ్యకు వచ్చాడయ్యా, ఈయన వచ్చిన కాడి నుంచి మా గొర్రెలు బాగా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారా పిల్లరా? అది తప్పిపోయి వచ్చింది, ఆకలితో వచ్చింది, కానీ దాన్ని వారు ఏం చేశారు? దేవుడిగా చేశారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక పిల్లరా, ఇక్కడ ఏం చేస్తున్నాడంటే దుర్నీతి చేత సమస్త భక్తిహీనత మీదను, దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ఎందుకనగా దేవుని గూర్చి తెలియ శక్యమైనది ఏదో అది వారి మధ్య విషదమై ఉన్నది. దేవుడంటే ఎవరో, సృష్టి అంటే ఏంటో 2000 సంవత్సరాలుగా ప్రకటించబడుతూ ఉన్నది, సత్య సువార్త ప్రకటించబడుతూ ఉన్నది, సత్యాన్ని దేవుడు ప్రకటించున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అయినను వారు సత్యమునకు చెవినియక, హల్లెలూయా. ఏమన్నాడు అక్కడ? చదవండి. దేవుడు అది వారికి విశదపరిచాడు, ఆయన అదృశ్య లక్షణములు, ఆయన నిత్యశక్తియు దైవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుచున్నవి కదా. ఆమేన్. దేవుడెవరో నీకు అర్థం కావాలంటే ఒక్కసారి సృష్టి వైపు చూడు, ఒక్కసారి సృష్టి వైపు చూడు, నీకు అర్థమవుతుంది దేవుడు ఎవరో. నేను ఒక సైంటిస్ట్ చెప్తున్నాడు, ఏమనంటే ఖగోళ శాస్త్రవేత్త అనుకోండి, ఆయన పేరు నాకు ఐడియా లేదు, కానీ మనుషులు చేసిన కారు కానివ్వండి, లేకపోతే
ట్రైన్ కానివ్వండి, విమానం కానివ్వండి, మోటార్ సైకిల్ కానివ్వండి, ఏదైనా ఏదో సమయంలో ప్రమాదానికి గురవుతూ ఉన్నాయి. అవునా కదా? హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కానీ దేవుడు చేసినటువంటి సృష్టిలో, దేవుడు చేసినటువంటి నక్షత్రాల్లో కానీ, లేకపోతే సూర్య మండలంలో కానీ, సౌర కుటుంబంలో కానీ ఏది కొద ఇంతవరకు యాక్సిడెంట్ అవలా. నిజంగా అయ్యుంటే ఎలా ఉంటుందో తెలియదు. కానీ భూమి తన చుట్టూ తాను తిరుగుచు సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉన్నది అని సైంటిస్టులు చెప్తున్నారు. హల్లెలూయా. రాత్రి చూసాం, అది ఎంత వేగంతో తిరుగుతుందంటే గంటకి 1,07,000 కిలోమీటర్లు. గంటకి 1,07,000 కిలోమీటర్ల వేగంతో గంటకి తిరుగుతుందంట భూమి. మరి మనకు సేమ కుట్టినట్లేదు, కనీసం ఏమీ కూడా కదిలినట్టు లేదు, కానీ తిరుగుతూ ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. గంటకు 280 కిలోమీటర్ల వేగంతో గాలి వస్తేనే అమెరికాలో ఇళ్ళు కూలిపోతే, గంటకి 1,07,000 కిలోమీటర్ల వేగంతో నువ్వు నిలబడినటువంటి భూమి తిరుగుతున్నప్పుడు నీకేమనిపించలేదే? ఈ సృష్టి చాలదా దేవుడు గొప్పవాడని చెప్పడానికి? అంతేకాదు, కొన్ని కోట్ల సంవత్సరాలుగా భూమి తిరుగుతూ ఉన్నా ఏ ఒక్కరోజు ఆగలేదు, ఏ ఒక్కరోజు ప్రమాదం జరగలేదు. కొంచెం ఒక్కడుగు గనక సూర్యుడికి దగ్గరగా వెళ్ళిందనుకో, మాడి మసై ఊరుకుంటామంట మనం. అర్థమవుతుందా? సూర్యుడికి భూమికి ఉన్న డిస్టెన్స్లో ఒక్కరోజు గనక అది కొంచెం దగ్గరగా సూర్యుడికి దగ్గరగా కనుక వెళితే మాడి మసై ఊరుకుంటామంట భూమి మీద ఉన్న మనుషులు. ఎంత? 4 నిమిషాల్లో, 4 నిమిషాల్లో. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ ఒక్కరోజు ప్రమాదం జరగలేదే? మరి దీన్ని బట్టి నీకు కనీసం దేవుడు ఎవరో అర్థం అవట్లేదా? సృష్టికర్త ఎవరో నీకు అర్థం కావట్లేదా? హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కువైట్ దేశంలో ఎప్పుడు ఎనీ టైం 58 డిగ్రీలు ఉంటుందంట. 58. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాలిఫోర్నియా, అమెరికా దేశం కాలిఫోర్నియాలో కూడా 58 డిగ్రీలు ఉంటుందంట. ఇంకా చెప్తున్నాడు, ఐగుప్తు సహారా ఎడారిలో కూడా ఎప్పుడూ 58 డిగ్రీలు ఉంటుందంట. ఎంత? 58. సూర్యుడికి గనక దగ్గరగా భూమి ఒక్క అడుగు గనక వెళ్తే 20 డిగ్రీలు పెరుగుతుందంట. 58 ప్లస్ 20, 78 డిగ్రీలు గనక టెంపరేచర్ వస్తే ఎలా ఉంటుందండి మన పరిస్థితి? హల్లెలూయా. ఇవి ఎవరో కూడా ఆలోచన చేయట్లేదు, ఎవరో కూడా మనసును పెట్టట్లేదు, దేవుడి గురించి ఆలోచన చేయట్లేదు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి ఈరోజు ప్రపంచం మీదకి ఇన్ని భయంకరమైనటువంటి విపత్తులు ఏర్పడుతూ ఉన్నాయి. ఆమేన్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకొక విషయం చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. అట్ ద సేమ్ టైం అదే సమయంలో ఒక అడుగు, ఇందాక అటు అని చెప్పాను కదా, దగ్గరికి ఒక అడుగు అటు అని చెప్పాను కదా, ఒక అడుగు కనుక ఇటొస్తే దూరం అయితేనంట -69 డిగ్రీలు చలి ఉంటుందంట. -69. అలస్కా, రష్యా అనే దేశాల్లో ఇప్పటికీ కూడా -69. -69. హల్లెలూయా. డీప్ ఫ్రిడ్జ్లో, మన ఇంట్లో వాడే డీప్ ఫ్రిడ్జ్లో ఉండే డిగ్రీ చెప్పండి మైనస్. అవన్నీ మనకి ఎందుకు ఎగారు అంటారా? 11. ఎంత? 11 డిగ్రీలు. మనం ఇంట్లో వాడే ఫ్రిడ్జ్, డీప్ ఫ్రిడ్జ్లో ఉండేటటువంటి డిగ్రీస్ చలి ఎంతో తెలుసా? -11. కానీ ఇప్పుడు నేను చెప్పింది ఎంత? -69. ఎట్టుంటుంది? డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిన కోడి ఎట్టుంటుంది? హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్క అడుగు భూమికి ఒక్క అడుగు సూర్యుడికి దగ్గరికి వెళ్ళినా అవుటే, ఒక అడుగు దూరం వెళ్ళినా మానవుల పరిస్థితి అవుటే. కానీ ఒక్క అడుగు అటు వెళ్ళనట్లేదు, ఒక్క అడుగు ఇటు రానట్లేదు.
దేవుడు నిన్ను ఎంత సురక్షితమైనటువంటి ప్రదేశంలో పెట్టాడో చూడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రతి మనిషి కూడా దీన్ని గమనించాలని కోరుతా ఉన్నాను. చదవండి, కిందకి చదవండి. అదే రోమాపత్రిక 1వ అధ్యాయము. మరియు వారు దేవునిని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేకపోయారు. దేవుడు ఎవరో తెలుసుకున్నారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా సువార్త ప్రకటించబడుతూ యేసుక్రీస్తు ప్రభువు దేవుడని తెలుసుకున్నారు, కానీ ఆయనను దేవునిగా కృతజ్ఞతాస్తుతులు కూడా చెల్లించలేదు. అయ్యా, నీవిచ్చిన ఈ భూమిని బట్టి, నీవిచ్చిన ఈ సూర్యుని బట్టి, నీవిచ్చిన ఈ చంద్రుని బట్టి, ఆకాశ నక్షత్రాలను బట్టి, పశుపక్షాదులు బట్టి, జీవరాశులను బట్టి, అయ్యా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నామని ఏ మానవుడు కూడా చెప్పలేదు. కానీ తమ వాదములయందు వ్యర్థులైరి, తమ వాదములయందు వ్యర్థులైరి. యేసుప్రభు దేవుడు కాదంటున్నారు వాళ్ళు, యేసుప్రభు మానవుడు అంటున్నారు వాళ్ళు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. తమ వాదములయందు వ్యర్థులైరి, వారి అవివేక హృదయము అంధకారమయమాయెను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. జపాన్ మా అంత టెక్నాలజీ ఎవరి దగ్గర లేదంది. జపాన్ ఏమంది? మా అంత టెక్నాలజీ ప్రపంచంలో ఎవరి దగ్గర లేదంది. ఒక భూకంపం వచ్చింది, ఫట్. చైనా అన్నది మా దగ్గర ఉన్న టెక్నాలజీ అసలు ఎవరి దగ్గర లేదంది. చైనా ఏమైపోయింది? మొన్న మరదలు ఏమైపోయిందమ్మా? మునిగిపోలేదా? కొట్టుకుపోలేదా? ఏమైనా ఆపగలిగారా వాళ్ళ టెక్నాలజీ? హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నిన్న కాక మొన్న అమెరికా ఏమైంది? వాళ్ళకున్న టెక్నాలజీ ఏం చేసింది? వాళ్ళు జ్ఞానులం అనుకున్నారు, జ్ఞానులం అని చెప్పుకున్నారు, కానీ వాళ్ళు ఏమయ్యారంటే బుద్ధిహీనులు అయ్యారు. వాళ్ళు ఎంత జ్ఞానులైనా దేవుని మీద ఆనుకుని ఉంటే బాగుండేది. వాళ్ళు ఎంత జ్ఞానులైనా దేవుడు ఉన్నాడన్న సంగతి వారు గుర్తించుంటే బాగుండేది. కానీ వాళ్ళు ఏం చేశారంటే దేవుణ్ణి పక్కన పెట్టి మేమే గొప్పవాళ్ళము, మా దేశము గొప్పదని వాళ్ళ దేశాన్ని హైలైట్ చేసుకున్నారు, కానీ దేవుణ్ణి హైలైట్ చేయలేకపోయారు వాళ్ళు. ఆమేన్. చదవండి. వారు అక్షయుడగు దేవుణ్ణి మహిమను క్షయమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపములుగా మార్చేశారంట వాళ్ళు. అంటే జంతువులనే దేవుళ్ళుగా, మనుషులనే దేవుళ్ళుగా, పక్షులనే దేవుళ్ళుగా, పురుగులనే దేవుళ్ళుగా మార్చేసి దేవుణ్ణి మహిమపరచడం మానేశారు. కాబట్టే ఈరోజు దేవుని ఉగ్రత భక్తిహీనుల పైన కొమ్మరించబడతా ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ఎంతో కొంత దేవుడి మీద భక్తి భయం అనేది మన ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి ఉంది కనుక ఇంకా అంతగా మన మీద దేవుని ఉగ్రత రాలేదు. ఒకవేళ ఇన్ కేస్ త్వరలోనే మన ప్రాంతాల్లో కూడా భక్తిహీనులు వచ్చి భక్తి పరుల మీద పడి భయపెట్టినప్పుడు దేవుని ఉగ్రత మన మీద కూడా, అంటే మన మీద కాదు, భక్తిహీనుల మీదకి దిగి వస్తుంది. అందులో డౌట్ ఏమీ లేదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక చక్కటి మాట మీకు చెప్పాలి. నోవాహు కాలంలో జనులు చెడిపోయారు, అందుకే దేవుడు జలప్రళయాన్ని రప్పించాడు. లోతు కాలంలో సొదొమ గొమొర్రా పట్టణాలు పాడైపోయాయి, అందుకే దేవుడు అగ్నితో కాల్చివేశాడు. అలాగే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. ఆమేన్, హల్లెలూయా. అనగా నేడు మనము జీవించుచున్న నేటి దినముల్లో ప్రపంచమంతా పాడైపోయింది. అప్పుడైతే ఒక సొదొమ గొమొర్రా పట్టణాల్లో ఉన్న ప్రజలు మాత్రమే పాడైపోయారు, కానీ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు యాక్చువల్గా చూస్తూ ఉంటే ప్రపంచమంతా కూడా పాడైపోయినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి లూకాసు వార్త 21వ అధ్యాయము 22వ వాక్యాన్ని చూడండి. లూకాసు వార్త 21వ అధ్యాయము 22వ వాక్యం. లేఖనములో వ్రాయబడినవన్నీ నెరవేరుటకై అవి
ప్రతిదండన దినములు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. లేఖనములో రాయబడినవన్నీయు నెరవేరుటకై అవి ప్రతిదండన దినములు. దేవునికి స్తోత్రం. లేఖనములో రాయబడ్డాయి. ఎటువంటి పరిస్థితులు రాబోయే దినాల్లో భూమి మీద కమ్మబోతున్నాయో, ఎటువంటి ఉగ్రత దినములు దేవుడు భూమి మీదకి రేపు రాబోతున్నాయో, హల్లెలూయా, దేవుడు రప్పించబోతున్నాడు, వాటన్నిటి గురించి కూడా లేఖనములో రాయబడ్డాయి. అవి ఏమిటి అంటే ప్రతిదండన దినములు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. 28వ వాక్యం త్వరగా చదవండి. 28వ వాక్యం. ఇవి జరగనారంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకోండి, మీ తలలెత్తుకోండి, మీ విడుదల సమీపమైందని గుర్తుంచుకోండి. అక్కడ భూకంపం వచ్చింది, ఇక్కడ సునామీ వచ్చింది, ఇక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి, ఇక్కడ కరువులు వచ్చినాయి, ఇక్కడేమో వరదలు వచ్చినాయి అని అక్కడక్కడ వచ్చే సమాచారం మీరు వింటున్నప్పుడు లేఖనాలు నెరవేర్చున్నాయని, మన విడుదల సమీపమైందని మనము గుర్తించి ఏం చేయాలి? తల పైకి ఎత్తేసుకోవాలా? తలలు పైకి ఎత్తుకొని ధైర్యము తెచ్చుకొని తట్టాబుట్ట అది మరి అన్నీ రాయటానికి ఉండవు కదా, అందులో తట్టాబుట్ట సర్దుకోవడం ఉండవు, రాయటానికి సరిపోదు. కనుక ఏం చేయాలి? మనం సర్దేసుకోవాలి. విడుదల, మన విడుదల సమీపమయ్యిందని గుర్తించాలంట. గుర్తిస్తున్నామా మనం? అక్కడ వచ్చిందిలేండి అయ్యగారు, మనకు వచ్చాక చూద్దాంలే. అవునా? హల్లెలూయా. ఇప్పుడు పాలకొల్లు మునిగిపోయిందంటమ్మా అని వార్త వచ్చింది అనుకోండి, పూల పిల్ల దాటిన ఉండి చూద్దాం అంటవా? పూల పిల్ల దాటిన ఉండి చూద్దాం అంటావా? ఈ లోపల ఏం చేస్తావు? ఆ బ్యాగ్ కట్టరే, అందులో ఉన్న గొలుసు. అవునా కదా? అన్నీ కూడా ఏం చేస్తాం? సర్దుతామా సర్దమా? మరి ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? ఇవన్నీ జరుగుట మీరు చూచినప్పుడు, జపాన్ భూకంపం చూసినప్పుడు, చైనా వరదలు చూసినప్పుడు, అమెరికా అవి కూడా వరదలనివి. అమెరికా తుఫానా ఏంటి? హెలినా? అయిపోద్ది, దానికి హెలిన్ అని పేరు పెట్టారంట. హెలెన్ తుఫాన్. హెలినా కాదు, హెలెన్. మళ్ళీ ఇప్పుడు హెలిన్ అయింది బాబా, మా అమ్మాయికి ఇలాంటి పేరు పెట్టేవేంటి అంటాడు ఆంధ్రరాజు. ఇప్పుడు మళ్ళీ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హెలెన్ అనేటటువంటి తుఫాన్ అంట ఈరోజు 280 కిలోమీటర్ల వేగముతో అమెరికా దేశాన్ని నాశనం చేసేస్తూ ఉన్నది. ఇవన్నీ జరుగుట మీరు చూచినప్పుడు మీరు ధైర్యం తెచ్చుకోండి. మనల్ని అంటున్నాడు, మీరు ధైర్యం తెచ్చుకోండి. ఎట్టొస్తుంది అయ్యగారు ధైర్యం? అక్కడ 5 ఎకరాల పొలం ఉంది, బ్యాంకులో 10 కోట్లు ఉంది, ఎట్ట ధైర్యం తెచ్చుకోమంటారు? అయ్యో, ఏమీ లేనోడికి ధైర్యమే కదా మనకి. హల్లెలూయా. ఏమో అట్ట పిలిస్తే అట్ట వెళ్ళిపోతాం. మన పెళ్లి కొడుకు వచ్చేస్తున్నాడు, సిద్ధపడిపోండి అంటే ఏం చేస్తాం? వెళ్ళిపోతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్నీ ఉన్నవాళ్ళకి ఏం చేస్తాడో? ధైర్యం ఎక్కడ వస్తుంది? భయం పెరిగిపోద్ది. అయ్యో, ఎంత కష్టపడ్డా, రూపాయి సంపాదించి సెంగిని మూటగట్టి 5 రూపాయలు వడ్డీకి ఇచ్చి కష్టపడి సంపాదించిన సొమ్ము అంతా ఎక్కడదక్కడ. మన సీతారాం గారు, ఆవిడ ఎవరు? నిర్మలా సీతారాం గారు చెప్తున్నారు, మీ బ్యాంకులో డబ్బు అయినా అనుకుంటున్నారు, బ్యాంకులు ఖాళీ అయిపోయినాయని చెప్తుంది ఆవిడ. నేను అనుకున్నాను, ఇదేంటారు బాబా, బ్యాంకులో మనకు ₹1,00,000 ఉందని మనం అనుకుంటున్నాం, ఈవిడేమో బ్యాంకులు ఖాళీ అయిపోయినాయి అంటుంది. నాకేం అర్థం కాలేదు. దేవునికి స్తోత్రం. తెచ్చేసుకుంటే బెటర్ ఏమనిపిస్తుంది, ఉన్న ₹1,00,000 కూడా. మరి ఏం చేస్తుంది? భయం వేస్తుంది. ఆవిడేమీ లేవంటుంది, మనమేమో ఉన్నాయనుకుంటున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలంట? మీ తలలు పైకెత్తుకోండి, ధైర్యం తెచ్చుకోండి, మీ విడుదల సమీపమాయను అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 35వ వాక్యం. 35వ వాక్యం. ఆ దినము
భూమి అందంతా నివసించు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. భూమి అందంతా నివసించు వారందరి మీదకి. మరి మీరేం చేయాలా? మనం ధైర్యంగా ఉండాలి, తల్ల పైకెత్తుకోవాలి. మరి మిగిలిన వాళ్ళు అందరి మీదకి అకస్మాత్తుగా ఆ దినం రాబోతూ ఉన్నది. కాబట్టి మీరేం చేయాలి? జరగబోవు వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గలవారగినట్లు ఎల్లప్పుడూ అప్పుడప్పుడు దేవుణ్ణి స్తుతించుడి. అప్పుడప్పుడా ఎల్లప్పుడా? కానీ అంటే బైబిల్లో ఎల్లప్పుడూ అని ఉంది, కానీ మనం ఏం చేస్తాం? అప్పుడప్పుడు. మన ప్రార్థన అప్పుడప్పుడు చేస్తాం, ఎల్లప్పుడూ చేస్తామా? కానీ బైబిల్ ఏం చెప్తుంది? ఎల్లప్పుడూ చేయాలంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి జరగబోవు వీటినెల్లను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలబడ్డానికి ఏం కావాలమ్మా? శక్తి కావాలి. నిలబడ్డానికి ఏం కావాలి? శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? హార్లిక్స్, బూస్ట్, బోర్న్విటా మనం నిలబడటానికి. కానీ మన ఆత్మ నిలబడటానికి వాక్యము కావాలి, ప్రార్థన కావాలి, సహవాసం కావాలి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిశ్చయముగా ఇక్కడ అద్భుతమైనటువంటి మాట చెప్తున్నాడు. కాబట్టి మీరు జరగబోవు వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలబట్టకు శక్తిగల వారగినట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుటకు మెలకుగా ఉండాలంట. మనం దేవునికి స్తోత్రం. మెలకుగా ఉండి ఏం చేయాలంట? ప్రార్థన చెయ్యాలంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహెజ్కేలు గ్రంథం 7వ అధ్యాయము 17 నుంచి చదవండి. యెహెజ్కేలు గ్రంథం 7వ అధ్యాయము 17 నుంచి త్వరగా. అందరి చేతులు సత్తువ తప్పును, అందరి మోకాళ్ళు నీళ్ళవలే తత్తరిల్లును. నీ చేతులు పైకెట్టి ప్రార్థన చేస్తే నీ చేతులు బలం పొందుతాయి. మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తే నీ మోకాళ్ళు బలం పొందుతాయి. కానీ అందరి చేతులు ఏమవుతాయి చెప్పాలి? ప్రార్థన చెయ్యని వాళ్ళ చేతులు సత్తువ తప్పుతాయి. నీ చేతులు ఏమవుతాయి? బలాన్ని పొందుకుంటాయి. నువ్వు ప్రార్థన చేస్తావు కాబట్టి, చేతులెత్తి ప్రార్థన చేస్తావు కాబట్టి నీ చేతులు బలం పొందుకుంటాయి. వాళ్ళ చేతులు సత్తువ తప్పుతాయి. నీ మోకాళ్ళు బలం పొందుకుంటాయి, ఎందుకంటే నువ్వు మోకరించి ప్రార్థన చేస్తావు కాబట్టి. కానీ వాళ్ళ మోకాళ్ళు ఏమవుతాయి? నీళ్ల వలె తత్తరిల్లును. వారు గోనె పట్ట కట్టుకుంటారు, వారికి ఘోరమైన భయము తగులుతుంది. అందరూ సిగ్గుపడతారు, అందరి తలలు బోడి అవుతాయి. తమ వెండిని వీధిలో పారవేస్తారు, తమ బంగారమును అవి బాబు ఇది వద్దు, నిషిద్ధం. కానీ ఇప్పుడు పరిశుద్ధం. ఎవరో అన్నారు, నేను అనలేదు, దేవుని స్తోత్రం. ఇప్పుడు బంగారం అయితే పరిశుద్ధం, అప్పుడు నిషిద్ధం. చెప్పాను కదా, 1 గ్రాము ఉంటే చాలంట, కోసేస్తున్నాడంట. ఇంకా దయ్యా దాక్షిణ్యం ఏమీ లేదు. దేవునికి స్తోత్రం. 1 గ్రాము ఉన్నా ఊడి రాకపోతే కోసుకుని అట్టుకెళ్ళిపోతున్నాడండి, అంతే. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నీకు అది ఎంతో లాభం అనుకుంటున్నాం మనం బంగారం అంటే. కానీ ఒక రోజు రాబోతుందంట, ఆ రోజు వెండినంట వీధుల్లో పారవేస్తారంట. బంగారము నిషిద్ధమని ఎంచుదురు. యెహోవా ఉగ్రత దినమందు వారి వెండి కానీ వారి బంగారం కానీ, అది ఉగ్రత దినమందు నిన్ను తప్పించేది ప్రార్థన. ఉగ్రత దినమందు నిన్ను కాపాడేది ప్రార్థన. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ వెండి నిన్ను రక్షించదు, నీ బంగారము ఉగ్రత దినమందు నిన్ను కాపాడదు. నువ్వు చేసే ప్రార్థనే నిన్ను కాపాడుతుంది.
ఆమేన్, హల్లెలూయా. అది వారు దోషక్రియలు విడవకుండా అభ్యంతరం 19 వరకు చదివా, 19 చదివి. అది వారి దోషక్రియలను విడవకుండా అభ్యంతరమాయను గనుక దాని వలన వారు తమ ఆకలి తీర్చుకొన జాలకపోవుదురు. తమ ఉదరము అంటే పొట్ట, అంతే కదా. కోటి విద్యలు కూటి కొరకే, జానడు పొట్ట కొరకే. ఎవరి జాన ఎంత ఉందో ఆ పొట్ట అంతే ఉంటుంది. మీ పొట్ట అంత నాది ఉండదు, నా పొట్ట అంత మీది ఉండదు. మీ జాన ఎంత ఉందో అంతే ఉంటుంది మన పొట్ట కొలుచుకుంటే. అవునే కదా. పెద్ద పేగులు చిన్న పేగులు కొంత అంత ఎక్కువ ఎత్తే సాగుతాయి అంతే. ఏం చేస్తాయమ్మా? అందుకే మనిషి ఎంత తినాలంటే కింద బాస పెట్టి వేసుకుని కూర్చుంటే ఇక్కడికి వచ్చేదాకా తినాలి. ఎలాగ తినాలి? భోజనం ఎలా తినాలమ్మా? ఎవరో బఫే ప్లేట్లు అంటున్నారు. ఎవరు బఫే అసలు తినకూడదు. ఇక్కడ గడుపుతాడు బాబా భోజనాలు కడే. పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి వీటిని పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి, తించున్న ఆరోగ్యం దయచేయండి. యేసు నామములో అడుగుచున్నాను, హల్లెలూయా. వింటున్నారా పిల్లరా? ఎలా తినాలని పోయినా ఎలా తినాలి? చేత్తోనే లే. నేను మాకు తెలియదు చేతితో అంట. భలే చెప్తున్నా. స్పూన్తో తింటారా? బాస పెట్టేసుకుని భోజనం చేస్తే ఆ ఎంత వెళ్ళాలో అంతే వెళ్తుంది పేగుల్లోకి. మన పేగులు మన జానటి పొట్టకి ఎంత అవసరమో అంతే వెళ్తుంది. ఇక్కడికి వచ్చాక ఇంకొద్దమ్మా అంటాం. అదే కనుక ఏది టేబుల్, మళ్ళీ బఫేలోకి అప్పుడు వెళ్ళిపోరండి. టేబుల్ భోజనం వేసుకున్నారండి, మరి కొంచెం సాగుతాయి పేగులు, మరి కొంచెం సాగి 2 ముద్దలు ఎక్కువ వెళ్తాయి. ఇప్పుడు టేబుల్ భోజనాలు లేవు. బఫే ఏంటండి? బఫెల్లో అంటే ఇక అది నిలబడి వేసేయడమే దాని పని. హల్లెలూయా. బఫే అంటే ఇంకా అసలు దానికి ఇంకా అంత ఉండదు. ఎంత వేసినా ఎదరికి వెళ్తానే ఉంటుంది. అది రాని అంటూ ఉంటుంది. చూడండి, మీరు ఎప్పుడైనా కొంచెం ఆలోచన చేయండి. దేవునికి స్తోత్రం. కాబట్టి పిల్లరా, ఇది కాదు మనకి కావాల్సింది. అక్కడ ఏమంటాడంటే వారు ఏం చేస్తారు? ఉదరమును వారు పోషించుకుంటారంట. పోషించుకొని జాలకపోదురు. ఇప్పుడు 27వ వాక్యాన్ని చదవండి. 27వ వాక్యం. రాజు వ్యాకులు పడుచున్నాడు, అధికారులు భీతునందుచున్నారు, సామాన్య జనులు వణుకుపోతున్నారు. నేను యెహోవానై ఉన్నానని తెలుసుకున్నట్లు వారి ప్రవర్తన ఫలము నేను వారి మీదకి రప్పించబోచున్నాను. హల్లెలూయా. అది ఇప్పుడు రాజు, కువైట్ రాజు కావచ్చు, జపాన్ రాజు కావచ్చు, అమెరికా అధ్యక్షుడు కావచ్చు, చైనా అధ్యక్షుడు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ వస్తున్నటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితులను చూచి వ్యాకులు పడుచున్నారు, వణుకుపోతున్నారు. ఏంటిరా నాయని వరదలు ఎప్పుడూ లేవురా నాయన, ఏంటి వరదలేంటి, ఈ బేభత్సమైనటువంటి తుఫాన్లేంటి, వాయుగుండాలేంటి, 280 కిలోమీటర్ల వేగంతో ఎన్నడూ గాలులు వీచలేదు, ఏంటి అంత భయంకరమైనటువంటి విపత్తు ఏంటి, దీనికి కారణం ఏంటి అని అనుకుంటున్నారు తప్ప దీనికి కారణం వారి భక్తిహీనత అన్న సంగతి వాళ్ళు గుర్తించలేకపోతున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే వచ్చే సంవత్సరం ఇలాంటి తుఫాను కనుకొస్తే దాన్ని ఎలా ఎదుర్కోవాలి, ఎలాంటి మిషన్లు కనుగొనాలి అని ఆలోచన చేస్తున్నారు తప్ప దీనికి కారణం ఏంటి, భక్తిహీనత అన్న సంగతి వారు గుర్తించలేకపోతున్నారు. నిజమైన దేవుని వైపు వారు తిరగలేకపోతున్నారు. వ్యాకులు పడుతున్నాడంట రాజు, వ్యాకులు పడుతున్నాడు, అధికారులు భీతునందుతున్నారు. ఎందుకు? తుఫాను వస్తే వాళ్ళు ఏం చేస్తారు, వరదలు వస్తే వాళ్ళు ఏం చేస్తారు? కిమ్ యుంగ్ చానా ఉన్నాడు కదా, తీసుకెళ్ళి 30 మంది నూరేసేసాడంటండి. ఎవరిని? అధికారుల్ని. ఎరా మా దేశంలో వరదలు వస్తుంటే కళ్ళు మూసి కూర్చున్నారేంటిరా అని ఆ 30 మంది అధికారులను తీసుకెళ్ళి ఏం చేశాడు? ఉరేసేసాడంట. మరి అధికారులకు ఇప్పుడు మిగిలినటువంటి అధికారులకు ఎలా ఉంటుంది? భయం వాళ్ళకి. రాజు వ్యాకులు పడుచున్నాడు, అధికారులు భీతునంచున్నారు, సామాన్య జనులు అయితే ఇంకా వణికిపోతున్నారంట. 30 రూపాయల పాల ప్యాకెట్టు 100 రూపాయలు అవుతుంది.
ఎప్పుడు అమ్మ పిల్లల టైం అయింది ఎత్తవాడా, మరి నాకు చెప్పరే, నేనేమో ఆత్మవ్యాసంతో వెళ్ళిపోతున్నాను. దేవునికి స్తోత్రం. పిల్లలకి ఎత్తబాటు సమయం అంటమ్మా. మీరు మెల్లగా నోటి మీద వేలేసుకుని వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమయం సమయం ఇది మీ సమయం, నీ రెక్కలు చాపుకొని పైకి ఎగిరే సమయం. సమయం సమయం ఇది నీ సమయం, నీ రెక్కలు చాపుకొని పైకి ఎగిరే సమయం. నీ తల్లి పక్షి కేక వినిపించగా విశ్వాసపు రెక్కలతో ఎగిరే సమయం. నీ తల్లి పక్షి కేక వినిపించగా విశ్వాసు కలతో ఎగిరే సమయం. సమయం సమయం గ్లోరీ ఇది నీ సమయం, నీ రెక్కలు చాపుకొని పైకి ఎగిరే సమయం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక పిల్లరా చూడండి, ఇక్కడ అద్భుతమైనటువంటి మాటలు చెప్తూ ఉన్నాడు. ఒకసారి ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 23, 24 కూడా చదవండి. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము 23, 24 కూడా చదవండి త్వరగా. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెను అనగా, భూమి మీద కృపచూపు నీతి న్యాయములను జరిగించుచున్న యెహోవాను బట్టి అది ఆయనే అని గ్రహించాలి. పరిశీలనగా తెలుసుకొనటం బట్టియే అతిశయించాలి. కానీ వీళ్ళేం చేస్తున్నారు? ఈ గొప్ప గొప్ప దేశాలన్నీ ఏం చేస్తూ ఉన్నాయి? అమ్మా నా మాట్లాడండి తెలియదు, తర్వాత సర్దుకుందరు కానీ. హల్లెలూయా. ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి ప్రపంచంలో ఉన్న అగ్రగామి దేశాలన్నీ కూడా వాళ్ళు దేనిని బట్టి అతిశయపడుతున్నారంటే, మా దగ్గర ఎన్ని అణుబాంబులు ఉన్నాయో తెలుసా అంటున్నాడు ఆడు. మా దగ్గర టెక్నాలజీ ఎలాంటి టెక్నాలజీ ఉందో తెలుసా అంటున్నాడు ఆడు ఇంకొకడు. హల్లెలూయా. అంటే వాళ్ళు కలిగి ఉన్నటువంటి జ్ఞానమును బట్టి, వాళ్ళు కలిగి ఉన్నటువంటి తెలివితేటలను బట్టి, వాళ్ళు కలిగి ఉన్నటువంటి అణుబాంబులను బట్టి వాళ్ళు అతిశయపడుతున్నారు. కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? ఎవడైనా అతిశయపడాలంటే భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములను జరిగించేటటువంటి దేవుడు, నీతి న్యాయములను జరిగించే దేవుడు ఒక ఆయన ఉన్నాడని, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు అని, ఈ ప్రపంచమును రక్షించగలిగినటువంటి దేవుడు ఒకే ఒక ఆయన ఉన్నాడని, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు అని, ఆయన తప్ప వేరొక రక్షకుడు లేడని ప్రపంచంలో ఉన్న 197 దేశాలు తెలుసుకోవాలి. హల్లెలూయా. అంతేకాని ఈ ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ ఏమనుకుంటున్నాయంటే, మా జ్ఞానము గొప్పది, మా తెలివి గొప్పది, మేము చేసినటువంటి గొప్ప కార్యాలు ఏ దేశము చేయలేదని చెప్పి వాళ్ళు జ్ఞానులమని చెప్పుకొని ఉన్నారంట. ఆమేన్. జ్ఞానాన్ని బట్టి అతిశయపడుతున్నారు. వాళ్ళు కలిగి ఉన్న అణుబాంబులను బట్టి అతిశయపడుతున్నారు. వాళ్ళు కలిగి ఉన్నటువంటి ఆ గొప్ప గొప్ప డ్రోన్లు బట్టి అతిశయపడుతున్నారు. వాళ్ళు గొప్ప సైన్యాన్ని బట్టి అతిశయపడుతున్నారు. వాళ్ళు సంపాదించిన ధనాన్ని బట్టి అతిశయపడుతున్నారు. కానీ భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములను జరిగించుచున్న దేవుణ్ణి బట్టి అతిశయపడడానికి బదులు. ఆమేన్. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే, వారి భక్తిహీనతను చూసి పైనుండి ఏం చేస్తున్నాడు? ఆయన ఉగ్రతను కుమ్మరిస్తూ ఉన్నాడు. ఉగ్రతను భూమి మీదకు పంపిస్తూ ఉన్నాడు. నా ఆజ్ఞను నెరవేర్చు తుఫాను. ఇప్పుడు జస్ట్ 280 కిలోమీటర్లు మాత్రమే వేగం. డబల్ చేయి అన్నాడు అనుకో, ఇంకంతే సంగతులు. 500. మొన్న చెప్పాను మీకు, వచ్చే సంవత్సరం అంట మనకి గొప్ప గుడ్ న్యూస్ ఏంటంటే, సంవత్సరానికి 560 విపత్తులు కలుగుతాయంట. ఎన్ని? సంవత్సరానికి 560 విపత్తులు. భూకంపాలు కావచ్చు, సునామీలు కావచ్చు, ఏంటవి
వరదలు కావచ్చు, తెగుళ్ళు కావచ్చు, ఏ అయినా కావచ్చు, మొత్తం మీద సంవత్సరానికి 3 గ్యాస్ బండ్లు అన్నట్టుగా మొన్న ఒక శాస్త్రవేత్త చెప్తున్నాడు, వచ్చే సంవత్సరం మనకి సంవత్సరానికి 560 విపత్తులు కలుగుతాయంట. ఇంకా చూడండి మరి ఎలా ఉంటుందో పరిస్థితి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మనము దేవునిని బట్టి అతిశయపడాలి. ఆమేన్, హల్లెలూయా. ఇంకా చూద్దామా? ఇప్పుడు రోమాపత్రిక 1:22 చదవండి. వారి అవివేక హృదయము అంధకారమయమాయెను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు. అదనమాట వారి అవివేక హృదయం. వారి హృదయం ఏమైపోయిందంటే అవివేక హృదయం. బుద్ధిహీనులు అయిపోయారు, జ్ఞానులమని చెప్పుకుంటున్నారు. దేవుడు ఎక్కడున్నాడు అంటున్నారు వాళ్ళు. వింటున్నారా? అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషులు యొక్కయు, పక్షులు యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగులు యొక్కయు ప్రతిమ స్వరూపములుగా మార్చేశారు. మీకు తెలుసా, ఎన్నడూ లేనటువంటి విగ్రహారాధన అమెరికాలో పెచ్చురిల్లిపోయింది. ఇప్పుడు అమెరికా దేశంలో విగ్రహారాధన పెచ్చురిల్లిపోతే ఇప్పుడు అమెరికా యొక్క పతనానికి కారణం ఏంటో అమెరికా ప్రజలు తెలుసుకున్నారు. అమెరికా ఇలాగ నాశనం అయిపోవడానికి గల కారణం ఏంటో అమెరికా దేశంలో ఉన్న ప్రజలు తెలుసుకొని ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? అమెరికాలో నిలబెట్టిన ప్రతిమలను పోలగొట్టేస్తున్నారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సత్యమును దుర్నీతి చేత వాళ్ళు ఏం చేస్తున్నారంటే అడ్డుకున్నారు చాలా కాలం. అందుకే దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి దిగి వస్తూ ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 23వ వాక్యం. త్వరగా ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 23వ వాక్యం. నా మాటలు మీరు అంగీకరించిన యెడల నేను మీకు దేవుడినై యుందును, మీరు నాకు జనులై యుందురు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి, ఇక్కడ 7వ అధ్యాయం 23వ వాక్యంలో చెప్తున్నటువంటి మాటను గమనించినట్లయితే ఏం చేయాలంట? నా మాటలు. దేవుని మాటలేంటి? వాక్యమే. దేవుని మాటలేంటి? వాక్యమే. మరి వాళ్ళు ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని అంగీకరించాలి. మీరు నా మాటలు అంగీకరించిన యెడల నేను మీకు దేవుడినై యుందును, మీరు నాకు జనులై యుందురు, మీకు క్షేమము కలిగినట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గమంతటి యందు. అదనమాట, అప్పుడు క్షేమం కలుగుతుంది. మీరు నా మాటలను అంగీకరించాలి, అప్పుడు నేను మీకు దేవుడిని అయి ఉంటాను, అప్పుడు మీరు నాకు జనులై ఉంటారు, మీకు క్షేమము కలుగుతుంది. అది ఏ దేశమైనా కావచ్చు. హల్లెలూయా, అది ఏ దేశమైనా కావచ్చు. అమెరికా కావచ్చు, భారతదేశం కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, ప్రపంచంలో ఉన్న 197 దేశాలు ఏ దేశమైనా దేవుని మాటలు అంగీకరించాలి. దేవుని ఎవరో గుర్తించాలి. ఆయన ఆజ్ఞలకు కట్టడలకు విధేయులవ్వాలి. ఆయన మార్గమంతటలో నడుచుకోవాలి. అప్పుడే ఆ దేశానికి క్షేమము కలుగుతుంది. లేని ఎడల ఇలాంటి విపత్తులు, తుఫాన్లు కావచ్చు, వాయుగుండాలు కావచ్చు, సునామీలు కావచ్చు, భూకంపాలు కావచ్చు, తెగుళ్ళు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఆ దేశాల మీదకి దిగి వస్తాయి. ఉగ్రత దిగి వస్తుంది. భక్తిహీనుల మీద దేవుడు తన ఉగ్రతను కుమ్మరిస్తాడు. భయంకరమైనటువంటి పరిస్థితులకి ప్రతి దేశము వెళ్ళిపోతుంది. కానీ ఏ దేశమైతే ఆయన మాటలను వింటాదో, ఆయన మాటలను గౌరవిస్తాదో, ఆయనను అంగీకరిస్తాదో, ఆయన మాట ప్రకారం జీవిస్తాదో, ఆయన వాక్య ప్రకారం లేదా ఆయన ఆజ్ఞల ప్రకారం ఆయన యొక్క మార్గములో ఎవరైతే నడుస్తారో వారికి క్షేమము కలుగుతుంది అంటున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. కాబట్టి పిల్లరా, మీకు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గం అంతటి యందు మీరు నడుచుకొనవలను. ఆమేన్, హల్లెలూయా. మనందరికీ తెలుసు 2020 మ్యాచ్ ఆడేసిందని. 2020 ఏం చేసింది? 2020 మ్యాచ్ అద్భుతమైనటువంటి మ్యాచ్. కరోనాతో
ఒక గొప్ప ప్రపంచానికే వరల్డ్ కప్ అనమాట అది, కరోనా అనేది. అంతేనా? ప్రపంచాన్ని అంతటిని కూడా ఒక్క ఆట ఆడేసింది. ఆ రోజు నుంచి నేటి వరకు కూడా ఈ భయంకరమైనటువంటి విపత్తులు భూమి మీద కలుగుతూనే ఉన్నాయి నేటికి కూడా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కొన్ని కార్యాలు మనం కళ్ళ ముందు చూసాము, కొన్ని మన చెవిలారా విన్నాం, ప్రస్తుతం ఇంకా అవి జరుగుతూనే ఉన్నాయి. కనుక మన భక్తి జీవితంలో ఎంతో జాగ్రత్త గలవారమై మెలకువగా ఉండి ప్రార్థన చేసేవారిగా ఉండాలంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక, ఆమేన్. కాబట్టి పిల్లరా, మరి సాయంకాలం మనం జరుగుతున్నటువంటి ఆ లార్డ్ సప్పర్ నిమిత్తమై చిన్న మాట చదివి నేను దాన్ని వివరించి ప్రార్థన చేసి ముగిస్తాను. యోహాను సువార్త 6వ అధ్యాయం 54వ వాక్యం. యోహాను సువార్త 6వ అధ్యాయము 54వ వాక్యం చదవండి. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వానిని లేపుదును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి పిల్లారా, ఇక్కడ అద్భుతమైనటువంటి మాట ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. పన్నెండవ అధ్యాయము 14వ వాక్యం చదవండి ఒకసారి. నన్ను ఎవడు నియమించిన అతనితో చెప్పాను. మరియు ఆయన వారితో మీరు ఏ విధమైన లోపమునకు 17వ వాక్యం చదువు. 17వ వాక్యం. అప్పుడు అతడు నా పంట సమకూర్చుకున్నటకు నాకు స్థలం చాలదు కనుక నేనేం చేతును తనలో తాను ఆలోచించుకొని నేను ఇలాగ చేతును నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణంతో ప్రాణమా అనేక సంవత్సరములకు
విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు 40వ వాక్యం చదవండి. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధముగా ఉండుడని చెప్పాను. ఇప్పుడు మనం సిద్ధంగా ఉండాలా? లేకపోతే ఇక పర్లేదండి అయ్యగారు అప్పుడే ఏమొస్తాడండి, ఇప్పుడు 2000 సంవత్సరాలుగా ఇదిగో వస్తున్నాను అదిగో వస్తున్నాను అన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అవునా కదా? ఇదిగో త్వరగా వచ్చుచున్నానని అంశమే తీసుకున్నారంట పాస్టర్ గారు. ఏంటది సబ్జెక్టు? ఆ సబ్జెక్ట్ అంశం గుర్తుంది ఆయనకి. దాని మీద ఉన్న లేఖనాలన్నీ చీటి మీద రాసుకున్నాడు ఆయన. ఏం చేశారు? లేఖనాలన్నీనేమో ఆ చీటి మీద రాసుకున్నారు. ఆ పైన హెడ్డింగ్ ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అంశం సీటు రాసుకున్నారు. అది ఒకటే గుర్తుంది ఆయనకి, ఆ లేఖనాలు గుర్తులేవు. ఆ సీటు ఏమో మరి జోబులో పెట్టుకుంటే వాళ్ళ మిస్సెస్ ఆ కోటు బట్టను కుడతాను కాబోలు అది తీసుకున్నప్పుడు జారిపోయిందంట. ఏంటది? సీటు జారిపోయింది. ప్రసంగానికి వెళ్ళాడు ఆయన. ప్రసంగానికి వెళ్ళి మరి ఆ వాక్యం మొదలెట్టాడు. పాపం ఆ కోట్ జేబులో చూసుకుంటే సీటు కనపడతలేదు. సబ్జెక్ట్ మాత్రం గుర్తుంది, హెడ్లైన్ మాత్రం గుర్తుంది, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. దేవునికి స్తోత్రం. ఇక ఆ మాట పట్టుకుని అదే చెప్తూ ఉన్నాడు ఆయన. పాపం లేఖనాలు కనపడతలేదు, సీటు దొరకట్లేదు. ఇక్కడ జనమేమో ఆ మాటే వింటున్నారు, ఆ మాటే వింటున్నారు, ఇంకా అంతమని ఈ మాట చెప్తున్నాడు అయ్యగారు అని చెప్పి జనమందరూ వెళ్ళిపోయారంట. దేవునికి స్తోత్రం. ఒక్క ఆవిడే ఉందంట. ఏమ్మా ఏంటి అందరూ వెళ్ళిపోయారు నువ్వు వెళ్ళలేదు అన్నాడు. ఈ షాప్ నుంచి నువ్వు లెగితే వెళ్ళిపోతాను బాబు అందంట. ఇంతకీ పాస్టర్ గారు నిలబడతానికి వేసిన షాప్ ఎవరిది? ఆ ముసలావిడదంట. నువ్వు ఆ షాప్ నుంచి దిగితే నేను కూడా వెళ్ళిపోతాను బాబు అన్నాను. అలాగే ఈరోజు ఇదిగో వచ్చుచున్నాడని మనం ఎప్పటి నుంచో ప్రసంగాలు చేస్తున్నారు, కానీ ఇంతవరకు రాలేదు యేసుబాబు, అప్పుడే ఎక్కడ వస్తాడు ఆయన అనుకుంటున్నారా? అలా ఉండదు. కాబట్టి మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును కనుక మీరును సిద్ధముగా ఉండుడని చెప్పాను. కాబట్టి ఇప్పుడు ప్రతి క్రైస్తవుడు ప్రభు యొక్క రెండవ రాకడ కొరకు ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉండాలి. ఆమేన్. ప్రతిదానికి సిద్ధపడతామా లేదా? పరీక్షలు వస్తున్నాయి, పళ్ళుతో వేసుకుని టిఫిన్ చేసి పడుకుంటావా? నా మాట్లాడుతుంది. మరి ఎవరి మొక్కల్లో నవ్వులు రావట్లేదు? పరీక్షలు వస్తున్నాయి, పళ్ళుతో వేసి టిఫిన్ చేసేసి పడుకుంటావా? సిద్ధపడతావా? చెప్పాలి. పెళ్లి ముహూర్తాలు పెట్టేశారు, పలానా రోజు పెళ్ళి అన్నావు. ఏం చేస్తావు? ఆ క్రీము ఈ క్రీము అన్ని క్రీములు. దేవునికి స్తోత్రం. ఏం చేస్తాం? పూసుకుంటా కూర్చుంటారంట శ్యామసుందర్ గారు అంటున్నారు. దేవునికి స్తోత్రం. నేను అనలేదు అమ్మాయి. హల్లెలూయా. మరి అన్నీ నేనే అన్నాను అనుకోండి, నేను అనలేదు. దేవునికి స్తోత్రం కలుగా. సిద్ధపాటు ఏంటి? పెండ్లి కుమార్తెగా సిద్ధపాటు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారా? ప్రయాణమై వెళ్ళాలి. 6 గంటలకు ట్రైను, గుంటూరు వెళ్ళాలి. వెళ్దాంలే అంటావా? ఏం చేస్తావు? 5 గంటలకే లేచిపోతావు. అక్కడ ఇంకా బయలుదేరడం, ఇక్కడ అప్పుడే సన్నీ సర్దేస్తావు. ఏంటది? సిద్ధపాటు. మరి ప్రతిదానికి సిద్ధపడుతున్నప్పుడు ఆయన రెండవ రాకడ కొరకు నువ్వు సిద్ధపడాలి వద్దా? హల్లెలూయా. ప్రతిదానికి సిద్ధపాటు అవసరం. యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడకు కూడా ఏం చేయాలి? సిద్ధపాటు ఉండాలి. కానీ వీడేం చేస్తున్నాడు? ఎవరు? ధనవంతుడు ఏం చేస్తున్నాడు? చదవాలి. 12వ అధ్యాయం 17వ వాక్యం రాసుకోండి. నా పంట ఏమన్నాడమ్మా? నా పంట. నా కొట్లు, నా పంట, నా కొట్లు, నా ధాన్యము, నా ఆస్తి. అమ్మా వింటున్నారా? ఏమేమి వచ్చినాయి?
నా పంట, నా కొట్లు, నా ధాన్యము, నా ఆస్తి, నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరాలకు సరిపడా విస్తారమైనటువంటి ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించు, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందును అనుకుంటున్నాడంట. రాత్రి మంచం మీద పడుకుని, కాలు మీద కాలు వేసుకుని, నోట్లో సిగరెట్ పెట్టుకుని, నల్ల కళ్ళజోడు పెట్టుకుని, దేవుని తెల్ల పంచి కట్టుకుని, ఆమెనంటారమ్మా. అర్ధరాత్రి కూడా నిద్రట్టుగా ఏం చేస్తున్నాడు వీడు? ప్రాణముతో అనుకుంటున్నాడంట. నా ప్రాణమా నీకేంటే, బోళ్ళు అంత సంపాదించేసానా, తినే తాగే ఇక నీకేం పర్లేదు అంటున్నాడంట. అయితే దేవుడు అయ్యో ఎంత మంచి పేరు పెట్టాడంటే వీడికి, అంత కోటీశ్వరుడికి దేవుడు పెట్టిన పేరు, రే ఎర్రాడా ఈ రాత్రే నా ఇల్లు ఖాళీ చేసి అన్నాడంట. నా ఇల్లు ఖాళీ చేసి అంటే అర్థం ఏంటి? ఇదే ఆయన ఇల్లు. నువ్వు అద్దెకి వెళ్తేనే గోడకు మేకు కొడితే ఏమంటాడు ఇంట్లో అనరు? ఏ బాబా సరిపోద్దా, పెద్ద మేకు వేసుకో అంటాడా? పెద్ద మేకు కొట్టుగా చిన్న మేకు వేసేవేంటి, పెద్ద మేకు కొట్టి అంటాడా? ఇంత అందమైన బిల్డింగ్ కట్టుకోవడం నువ్వు మేకులు కొడతాను ఏంటరా, రేపు పొద్దున్న ఖాళీ చేసే ఇల్లు అంటాడు అండా. మరి ఇప్పుడు ఈయనేం చేస్తున్నాడు? తాగు, తిను, సుఖించు, ప్రాణమా అంటున్నాడంట. ఈ రాత్రే నీ ప్రాణం అడుగుతున్నాను, నువ్వు సిద్ధపరిచినవి యవనవగునని అతనితో చెప్పిన దేవుని సొంతం. కాబట్టి పిల్లరా, మనము ఈ భూమి మీద ఉన్నటువంటి వాటి కొరకు ప్రయాసపడక వాటిని విడిచిపెట్టి ఆయన రాకడ కొరకు మనం ఏం చేయాలా? సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 19వ అధ్యాయం 8వ వాక్యంలో ఉన్నాడు ఆయన సిద్ధపడిపోయాడు. ఈయనేమో మంచం మీద అడ్డంగా పడుకుని, తెల్ల పంచి కట్టుకుని, నల్ల కళ్ళజోడు పెట్టుకుని, కాలు మీద కాలు వేసుకుని, ప్రాణమా తాగు, తినుము, నా ప్రాణమా, నా ఆస్తి, నా ధాన్యం, నా కొట్లు అంటున్నాడు వీడు. కానీ 19వ అధ్యాయంలో 8వ వాక్యంలో ఒక ఆయన ఉన్నాడు చూడండి. ఆయన ఏమంటున్నాడు? జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బేదలకు ఇచ్చేస్తున్నాను. నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా తీసుకొని అట్లా అతనికి తిరిగి 4 వంతులు ఇచ్చేస్తున్నాను. ఆమేన్. ఇతడేమో సిద్ధపడిపోయాడు జక్కయ్య, ధనవంతుడేమో ఏం చేస్తున్నాడు? ఇంకా తిండిపోతుడు అయిపోతున్నాడు, ఇంకా తాగుబోతుడు అయిపోతున్నాడు, ఇంకా సంతోషంగా జీవించాలనుకుంటున్నాడు. కానీ ఇక్కడ జక్కయ్య అయితే సిద్ధపడిపోయాడు, ఉన్నదంటూ సంతృప్తి పడిపోయాడు. ఉన్న ఆస్తిని అమ్మేసుకోవాలి, ఇంకెందుకు నా బతుకు, చాలు, యేసయ్య వచ్చేసాడు నా జీవితంలోకి, రక్షణ వచ్చేసింది నా జీవితంలోకి, లక్షలతో నాకు పని లేదు అనుకొని రక్షణ కొరకు సిద్ధపడిపోయాడు జక్కయ్య. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 12-13 వాక్యాలు త్వరగా. తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 12-13 వాక్యాలు. మరియు మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగు ప్రేమలో అభివృద్ధి పొందుతామో వర్ధిల్లుచున్నామో, అలాగునే మీరును ఒకని ఎడల ఒకరు మనుషులందరి ఎడల ప్రేమలో వర్ధిల్లునట్లు ప్రభు దయచేయునుగాక. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తు యొక్క 2వ రాకడ కొరకు ఆశ కలిగి లోకాన్ని విడిచిపెట్టి సిద్ధపడాలి. మళ్ళీ చెప్తున్నాను వినండి. క్రీస్తు యొక్క 2వ రాకడ కొరకు సిద్ధపడేవారు లోకాశలను విడిచిపెట్టి దేవుని రాకడ కొరకు ఆశ కలిగి సిద్ధపడి జీవించాలి. రెండవది ఏంటంటే, దేవుని రాకడ కొరకు సిద్ధపడేవారు అందరూ ప్రేమ కలిగి జీవించాలంట. ఆమేన్. ఒకని ఎడల ఒకరు మనుషులందరి ఎడల ప్రేమలో అభివృద్ధి పొందుచు వర్ధిల్లుచు దేవుని రాకడ కొరకు మనం సిద్ధపడాలంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా యాకోబు 5:8 కూడా చదివండి త్వరగా. నాకు టైం లేదు, 12:30 అయిపోతుంది కాబట్టి త్వరగా నేను ఈ కార్యాన్ని ముగించి
ప్రభువు రాకడ సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగి ఉండండి, మీ హృదయాల్ని స్థిరపరచుకోండి. హల్లెలూయా. ప్రభువు రాకడ సమీపించుచున్నది గనుక మనము ఓపిక కలిగి ఉండాలి, హృదయాల్ని స్థిరపరచుకోవాలి, ఒకరి మీద ఒకడు సణుగుకోకుండా. హల్లెలూయా. ఒకరి మీద ఒకరు సణుక్కోకుండా ఏం చేయాలంటే మనమందరము కూడా ఓపిక కలిగి ఉండాలంట. ఆమేన్. మొదటిది ఏం చెప్పండి? దేవుని రాకడ కొరకు ఆశ కలిగి ఉండాలి. రెండవది ప్రేమ కలిగి ఉండాలి, ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. మూడవది ఓపిక కలిగి ఉండాలి. ఎప్పుడైనా రాని ఆయన కొరకు నేను ఎదురు చూస్తున్నాను అనేటటువంటి ఓపిక కలిగి ఉండాలి. నాలుగవది చెప్పి నేను ఎదురుకెళ్ళి ముగిస్తాను. మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 2-3 వాక్యాలు చదవండి. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 2-3 వాక్యాలు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాం. మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుము అని ఎరుగుదుము. హల్లెలూయా. ఆయన యందు అది ఇది రాసుకోండి, అది అండర్లైన్ చేసుకోండి. ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా, అది మనల్ని కూడా పవిత్రులుగా చేశాడు ఆయన. అంటే ఈ పవిత్రత కలిగి ఉండాలి. ఆయన రెండవ రాకడకి సిద్ధపడేటటువంటి విశ్వాసులు, క్రైస్తవ విశ్వాసులు ఎలా ఉండాలంటే ఆయన పవిత్రుడు గనుక మనలను కూడా ఆయన పవిత్రుడిగా చేస్తూ ఉన్నాడు ఈ యొక్క ప్రభురాత్రి భోజనము చేయుట ద్వారా. కాబట్టి పవిత్రత కలిగి ఉండాలి. ఆయన రెండవ రాకడ కొరకు సిద్ధపడేటటువంటి వారి జీవితాల్లో కలిగి ఉండవలసినటువంటి 4వ అర్హత ఏంటంటే పవిత్రత కలిగి ఉండాలి. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 1-2 వాక్యాలు త్వరగా. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 1-2 వాక్యాలు. దేవుని ఎదుటను సజీవులకు మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షత తోడు, ఆయన రాజ్యము తోడు నేను ఆనబెట్టి చెప్పినదేమనగా, వాక్యం ప్రకటించు, సమయమందు అసమయమందు ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక వాక్యము చెప్పుచున్నప్పుడు ఆ వాక్య ప్రకారం జీవించాలన్న ఆశ మనలో కలగాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆఖరి మాట చెప్పేసి ముగిస్తాను. ఆఖరి మాట చెప్పి ముగిస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక మనందరికీ తెలుసు, 4వ అధ్యాయము 16-18 వరకు కనుక లేఖనాలు మనం గమనిస్తే, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభు దిగి వచ్చిన గనుక క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండి మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కోవడానికి ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉంటాం. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకోండి, నిరీక్షణ కలిగి ఉండాలన్నమాట. ఈ మాటల ద్వారా ఏం చేయాలి? మనం ఆదరించుకుంటూ నిరీక్షణ కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఒకటి ఆశ కలిగి ఉండాలి. దేవుని యొక్క రాకడ కొరకు సిద్ధపడే వారి యొక్క సూచనలు ఏంటంటే ఆశ కలిగి ఉండాలి దేవుని రాకడ కొరకు. రెండవది ప్రేమ కలిగి ఉండాలి ఒకరి పట్ల ఒకరు. మూడవది ఏంటంటే పవిత్రత కలిగి ఉండాలి. నాలుగవది నిరీక్షణ కలిగి ఉండాలి. ఐదవది నిరీక్షణ కలిగి ఉండాలి, ఓపిక. మూడవది ఓపిక కలిగి ఉండాలి. నాలుగవది పవిత్రత, ఐదవది నిరీక్షణ. లూకాసు వార్త 19:13 కూడా చదివండి. నేను ముగించి ప్రార్థన చేస్తాను. మళ్ళీ మనకి లార్డ్ సప్పర్ కార్యక్రమం ఉంది కనుక నేను కొంచెం స్పీడ్గా వెళ్తా ఉన్నాను.
19:13 లూకాసు వార్త 19వ అధ్యాయము 13వ వాక్యం. నేను వచ్చే వరకు వ్యాపారము చేయుడని వారితో చెప్పాను. అయితే ఆమేన్, హల్లెలూయా. దేవుడు నీ మీద అధికారిగా ఉండాలనుకుంటున్నాడు. దేవుడు నిన్ను పరిపాలించాలనుకుంటున్నాడు. దేవుడు నీ ద్వారా మహిమ తెచ్చుకోవాలనుకుంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన అధికారమునకు ఒప్పుకోవాలి మనం. ఆమేన్. దేవుడు నీకు ఏది ఇచ్చినా సరే, నీకు ఉద్యోగం ఇచ్చాడా, ఉద్యోగాన్ని బట్టి దేవుడిని మహింపరచు, దేవుని రాకడ కొరకు సిద్ధపడు. నీకు వ్యాపారం ఇచ్చాడా, వ్యాపారమును బట్టి దేవుడిని మహింపరచు, దేవుని రాకడ కొరకు సిద్ధపడు. చేసుకోవద్దని అంటలేదు, ఉద్యోగం చేసుకోవద్దని అంటలా. ఉద్యోగం చేసుకుంటూ దేవుణ్ణి మహింపరుస్తూ దేవుని రాకడ కొరకు సిద్ధపడాలి. నీకు దేవుడు వ్యాపారం ఇచ్చాడా, వ్యాపారమును బట్టి దేవుడిని స్తుతిస్తూ, వ్యాపారం బట్టి దేవుడిని మహింపరుస్తూ, వ్యాపారం చేసుకుంటూ దేవుని రాకడ కొరకు సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం. ఆయన వచ్చే వరకు దాన్ని మనం చెయ్యాలి. హల్లెలూయా. అయితే దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టి నువ్వేమీ చేయలేవు. దేవుణ్ణి విడిచిపెట్టి కనుక నువ్వు ఏది చేసినా ఆయన రెండవ రాకడలో నువ్వు ఎత్తబడలేవు. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని యొక్క వాక్య ప్రకారం భక్తిహీనుల మీదకే దేవుని యొక్క తీర్పు కానీ ఉగ్రత కానీ దిగి వస్తూ ఉన్నది. కాబట్టి భక్తిహీనతను విడిచిపెట్టి భక్తిపరులుగా జీవిస్తూ ఆయన రాకడ కొరకు మనము ఎదురు చూస్తూ సిద్ధపడాలి. దేవుడి మాటలు దీవించునుగాక. అందరూ కూడా లేచి నిలబడదాం. అందరూ కూడా లేచి నిలబడదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రము నాయనా. హల్లెలూయా, 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 హల్లెలూయా. నేను ప్రేమించుచున్నాను నా ప్రభువును, ఎందుకనగా ఆయనే మొదటిగా నన్ను ప్రేమించెను. ఎందుకనగా ఆయనే మొదటిగా నన్ను ప్రేమించెను. నా రక్షణను కొనెను ఆ కల్వరి వృక్షముపైనే. నా రక్షణను కొనెను ఆ కల్వరి వృక్షముపైనే. నేను ప్రేమించుచున్నాను నా ప్రభువును, ఎందుకనగా ఆయనే మొదటిగా నన్ను ప్రేమించెను. ఎందుకనగా ఆయనే మొదటిగా నన్ను ప్రేమించెను. నశించిపోవుచున్న నన్ను వెదకెను ఆయనే. మసిబొగ్గు లాంటి నా జీవితము మార్చెను ఆయనే. నశించిపోవుచున్న నన్ను వెదకెను ఆయనే. మసిబొగ్గు లాంటి నా జీవితము మార్చెను ఆయనే. నా రక్షణను కొనెను ఆ కల్వరి వృక్షముపైనే. నా రక్షణను కొనెను ఆ కల్వరి వృక్షముపైనే. నేను ప్రేమించుచున్నాను నా ప్రభువును, ఎందుకనగా ఆయనే మొదటిగా నన్ను ప్రేమించెను. ఎందుకనగా ఆయనే మొదటిగా నన్ను ప్రేమించెను. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనాలయ్యా. అయ్యా, ఈ యొక్క నాయన
మధ్యాహ్నం గల సమయంలో ప్రభువా ఇంతవరకు నాయన నీ దాసుడు నిలబెట్టుకొని భక్తిహీనుల పైకి దేవుని ఉగ్రత ఎలాగ దిగి వస్తుందో, ఈ లోకము ఏ విధంగా భక్తిహీనతలో జీవిస్తూ ఉన్నదో అనేకమైనటువంటి విషయాలు ప్రభువా మాతో మాట్లాడిన దేవానికి స్తోత్రాలు. నిశ్చయముగా ప్రభువా మా భక్తిహీనతను తొలగించుకొని నీ రాకడ కొరకు మేము ఎలా సిద్ధపడాలో ఆ విషయాలు కూడా ప్రభువా మాతో మాట్లాడినందుకే మీకు స్తోత్రాలు. నీ ఎదుట నిలవబడాలంటే, శక్తివంతులుగా ఉండాలంటే ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాళ్ళుగా ఉండాలని నీ వాక్యం సెలవిస్తూ ఉన్నది. కాబట్టి నాయన ఎల్లప్పుడూ ప్రార్థన చేసే అనుభవంలోనికి మమ్మల్ని నడిపించండి. ఎటు చూసినా భయంకరమైనటువంటి పరిస్థితి లోకంలో మేము చూస్తూ ఉన్నాం ప్రభా. ఈరోజు వరకు మమ్మల్ని క్షేమకరంగా ఉంచావంటే అది నీ కృప అయినది ప్రభా. కాబట్టి నిశ్చయముగా ఈ మధ్యాహ్న కాల సమయంలో చేరి వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి, మీరు బలపరచండి ప్రభువా. దేవానికి స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. సహాయము చేయండి నాయన. దేవానికి వందనాలు. మరి సాయంకాలం జరుగుతున్నటువంటి లార్డ్ సప్పర్ కార్యక్రమం అంతా కూడా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా జరిగించండి. ప్రేమ మీద ఏర్పాటు చేసిన కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ఈ లైవ్ ద్వారా చూస్తున్నటువంటి బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఆశీర్వదించండి, వారిని మీరు బలపరచండి ప్రభా. నాయన వారు కూడా సత్యములోకి వచ్చే సత్యాన్ని తెలుసుకొని నీ వాక్యములు ఎదిగే కృప దయచేయండి. నీ రాకడకు సిద్ధపరచండి ఆయన. ఈ లైవ్లో వీక్షిస్తున్న ఎవరైనా బలహీనులుంటే వాళ్ళ బలపరచండి, రోగులుంటే ముట్టి బాగు చేయండి ప్రభా. నీకు స్తోత్రాలు, వందనాలు. విదేశాల్లో ఉన్న మా సహోదరులు అందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము, సహాయం చేయండి. దండు సువర్ణరత్నం గారి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. స్వస్థపరచండి, ఆమెకు ఉన్నటువంటి టైఫాయిడ్ జ్వరం నుంచి విడుదల దయచేయండి. సాక్ష్యం చెప్పిన రాజమండ్రిని దీవించండి నాయన. ఇంకా ఇక్కడ మేరీ గారిని దీవించండి. ఇక్కడ సాక్ష్యాలు చెప్పారు సువర్ణ మేరీ, ఆ బిడ్డను కూడా దీవించండి నాయన. సాక్ష్యాలు చెప్పిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మమ్మల్ని అందరినీ మీ కృపకలిగిన హస్తాలకు అప్పగించుకుంటూ మరలా సాయంకాలం జరిగే కూడికలు నాయన మిమ్మల్ని మహింపరిచే భాగ్యాన్ని మాకు దయచేయమని, దీవించి పంపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, దీవెన, సన్నిధి, సహవాసములు ఇక్కడ చేరిన మనకు సకల పరిశుద్ధులకు, మరి ముఖ్యంగా ఈ పునరుద్ధాన ఆరాధనలో పాలు పంపులు పొందిన మనందరికీ, ఈ లైవ్లో వీక్షిస్తున్నటువంటి విశ్వాసులకును సదా దేవుడే తోడు నడిపించి దీవించి ఆశీర్వదించి వారమంతా కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్. షాలోమ్.